బుడమేరు మున్నేరు వాగుల్లో బాగా ఆక్రమణలకు బాగా గురి అయ్యి మనకు ఎంత విపత్తు జరిగిందో మీ అందరికీ తెలుసు. కొన్ని వేల కోట్ల నష్టం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ పెదిరా చెరువు నుంచి ఆర్కేపురం చెరువు వరకు ఒక సప్లై ఛానల్ ఉంది. దీని మీద చాలా కాలనీసు, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయి. మేము ఎస్టీ కాలనీ నుంచి కింద వరకు ఇంతకుముందు క్లీన్ చేసాం, అంటే ఆల్మోస్ట్ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసాము. ఇప్పుడు ఎస్టీ కాలనీ నుంచి పైకి అప్ టు పెద్దా చెరువు వరకే ఉన్న అడ్డంకులు తొలగించి, ఎందుకంటే కడప నగరము చాలా స్పీడ్గా విస్తరిస్తూ ఉంది. ఈ ఏరియాలో కూడా చాలా కాలనీస్ వచ్చాయి. ఇప్పుడు మధ్యలో ఒక లేఅవుట్లో వాళ్ళు ప్రొవిజన్ పెట్టలేదు, ఎందుకంటే కాలువ ఉంది, ఆ కాలువ పోయేదానికి వాళ్ళు పెట్టలేదు. దానికి వారిని కూడా రిక్వెస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు బాగా అందులో భాగంగా ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీలో నీళ్లు నిలిచిపోతున్నాయి. అదేవిధంగా మన పోలీసు హౌసింగ్ కాలనీలో కూడా నీళ్ళు నిలిచిపోతున్నాయి. ఇవన్నీ అబ్స్ట్రక్షన్ ఉండే దానివల్ల. కాబట్టి ఈ అబ్స్ట్రక్షన్స్ తీసి మళ్ళీ ఎస్టీ కాలనీలో ఉండే వాగులో కలిపేస్తే అవి ఆటోమేటిక్గా అక్కడి నుంచి తీసి బొగ్గు వంకలకి వెళ్ళిపోతాయి. ఇది ప్రధానంగా చేసుకునేది. మా సెక్రటరీ గారు కూడా ఎక్కడైనా వాగులు వంకల మీద కానీ అడ్డంకులు ఉంటే మీదే బాధ్యత అని మా అందరికీ కూడా చాలా గట్టిగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. సో ఎవరైనా వంకలు, వాగులు, చెరువులు కానీ ఆక్రమిస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని త్వరితగతిన తొలగించమని ఆదేశాలు ఇచ్చున్నారు. అందులో భాగంగా ఇవాళ మేము అక్కడ ఈ లేఅవుట్లో వచ్చే మధ్యలో అబ్స్ట్రక్షన్ వాగు నుంచి ఎస్టీ కాలనీ కలిపే కార్యక్రమం చేపట్టినాము. కంటిన్యూగా చేస్తాం. అంటే కాలువ విస్తరణ ఎన్ని మీటర్లు ఉండొచ్చు, ఎన్ని అడుగులు? ఆ డిశ్చార్జ్ని పెట్టి చూస్తాం. మనకు సర్వేయర్ ఉన్నారు, సర్వేయర్ మార్క్ చేస్తూ దాని ప్రకారం కొట్టుకుంటూ పోతాం. వంక ఎంత చెరువు నుంచి వాగు 3 కిలోమీటర్లు, ఈ 3 కిలోమీటర్లు తీస్తాం. ఈ కాలువ ప్రధాన కాలువ సప్లై మీకు వచ్చే ఆర్కే నగర్ సప్లై ఛానల్ ప్లస్ సప్లస్ కోర్స్ పెదరా చెరువు, బుడ్డాపల్లి సప్లస్తో కలుస్తుంది. కాదు ఒక్కో చోట ఒక రకంగా ఉంది కదా విషయం. ఈ సర్వేరు ఈ దీంట్లో 72 సెంట్స్ ఉంది మాది, ఉంది కాల విస్తీర్ణము. అది సర్వే చర్యలు ఏమి రిమూవ్ చేస్తున్నాం కదా, స్టార్ట్ చేసాం కదా, ఇవాళ స్టార్ట్ చేసాము. వంక విస్తీర్ణం ఎంత ఉంటే అంత తీస్తాం. ఎవరు మేము కింద చేసుకుంటా వచ్చాం, పైనుంచి కింద దాకా. ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడ మేజర్ టౌన్లో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఎస్టీ కాలనీ నుంచి ఇంక పైకి వెళ్తున్నాం. నిర్మాణం ఏం లేదు కదా, ఖాళీ జాగానే ఉంది కదా. తీస్తాము, తీస్తాం. మేము ఇవ్వలేదు ఇరిగేషన్ అప్రూవల్, మేము నో అబ్జెక్షన్ లేదు. పట్టాలని వాగు లేఅవుట్ వేసే వాళ్ళ బాధ్యత అది. పైనుంచి వచ్చే నీళ్ళు కిందకు వదులుకోవాలి. ఏ లేఅవుట్ అయినా పైనుంచి వచ్చే దారిని కిందకు వదలాలి. అదేవిధంగా పైనుంచి వచ్చే నీళ్ళు అడ్డుకిచ్చే హక్కు వాళ్ళకి లేదు. వచ్చేదాని వీళ్ళ వాళ్ళు ఇంకో కాలనీ ముందుకు పోతే ఎట్లా? ఎవరికి నోటీస్ లేదు? వంక క్లీన్ చేశాను, నోటీసులు ఎందుకండి? మా కాలం మేము ఇప్పుడు ఒక డ్రైన్లో పుడుగులు ఎత్తున్నాము, పుడుగులు ఎత్తున్నాం కదా, నువ్వు నోటీస్ ఇస్తారా? ఇది జస్ట్ లైక్ దట్. ఖాళీగానే ఉంది కదా, ఖాళీకి తీస్తాము. వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు కదా, తీసుకో. వాళ్ళు కూడా చెప్పాము ఇబ్బంది పెట్టద్దని. కొట్టుకోమని చెప్తున్నారు. వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. దీంట్లో సంబంధించినటువంటి ఆదిత్య డెవలపర్స్ పార్టీ ఏమి లేదు, పార్టీ పరంగా మాకు సమాధానం లేదు. మేము ఇక్కడ వచ్చాము, ఈ లేఅవుట్ వేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో చర్చించాము. మేము డిఎస్పీ గారు కూడా మాట్లాడినారు, చర్చిస్తే సార్ మేము కోఆపరేట్ చేస్తాము అన్నారు. మేము అంత భాగంగా ఫస్ట్ ఆ నుంచి నీళ్ళు వచ్చేదానికి కనెక్షన్ ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాము. భవిష్యత్తులో ఎంత ఉంటే ఎంత కాలువ ఎంత మేరకు ఉందో కాలువ అంత మేరకు తీయేస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బందిగా రేపొద్దున ఎవరైనా కొన్న వాళ్ళు కూడా వంకల్లో వాగులు లేఅవుట్లు వేసుకొని రేపు కొన్ని త్వర మళ్ళీ వచ్చి కొట్టే ఇల్లు నిలబడినా కాబట్టి వాళ్ళు నష్టపోతారు కదా. ఇవాళ అయితే పెద్ద నష్టం జరగదు కదా.